అందరికీ నమస్కారం. కథల వల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం జాబిల్లి కోసం పార్ట్ 27 విందాం. ఏమ్మా ఈ మధ్య కనిపించడం లేదు? సంతోష్ గారు పలకరించారు. ఆఫీస్లో కాస్త బిజీగా ఉంటున్నా అంకుల్. కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నాం కదా అంది వర్షిణి. ఎంతవరకు వచ్చాయమ్మా పనులు అని సంతోష్ గారు అడిగిన ప్రశ్నకు వర్షిణి సమాధానం చెప్పబోతుంటే, ఆపండి మీ ఆఫీస్ గోల, ఇప్పుడు చూసిన బిజినెస్ గురించే. ఈరోజు వర్షిణి పుట్టినరోజు, గుళ్ళో కలిసింది, అందుకే మన ఇంటికి తీసుకొచ్చానంది వసుమతి. అవునా, హ్యాపీ బర్త్డే తల్లి, విష్ చేశారు ఆయన. థ్యాంక్స్ అంకుల్, నన్ను ఆశీర్వదించండి అంటూ ఆయన కాళ్లకు మొక్కింది వర్షిణి. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చల్లగా ఉండు తల్లి అని దీవించారు ఆయన. ఆ మాటకి వర్షిణి వసుమతి వైపు చూసి పక్కున నవ్వింది. వసుమతి కూడా నవ్వేసింది. వాళ్ళిద్దరూ ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాక, ఏంటి నవ్వుతున్నారు, నేనేమైనా తప్పుగా ఆశీర్వదించానా ఏంటి అయోమయంగా అన్నాడు. అదేం కాదులేండి, వర్షిణి కోరుకున్న ఆశీర్వాదం ఇచ్చారు మీరు నవ్వుతూ అంది వసుమతి. కానీ ఆయనకు అర్థం కాక చూస్తుంటే, ఏం లేదులేండి అంటూ, కూర్చో వర్షిణి అంది వసుమతి. వర్షిణి కూర్చుంది. సంతోష్ గారు బాబుని తీసుకున్నారు. బాబు యథావిధిగా ఆయన మీసాన్ని లాగుతున్నాడు. ఏరా బాబు, నా మీసాలు ఊడే వరకు నిద్రపోయేటట్లేవురా ముద్దు పెట్టుకుంటూ అన్నారు ఆయన. వర్షిణి వసుమతి ఆయన మాటలకు నవ్వారు. ధ్రువ్, తప్పు, ఇలారా అంది వర్షిణి. వాడు ఎంత పీకినా ఊడవులేమ్మా, నా మీసాలంత స్ట్రాంగ్ గర్వంగా అన్నారు సంతోష్. ఆ మాటకు మళ్ళీ ఇద్దరూ నవ్వారు. లక్ష్మి, కాఫీ తీసుకురా అంటూ కొడుకును చూసి, రే ఏంట్రా అలా నిలబడిపోయావు అన్నారు వసుమతి. అప్పటి వరకు వర్షిణి చూస్తున్న అతను ఉలిక్కిపడుతూ, ఏం లేదమ్మా అన్నాడు. వర్షిణి అతని వైపు ఒకసారి చూసి చూపులు తిప్పుకుంది. ఏంటమ్మా, వర్షిణి గారు ఇంత పొద్దున్నే వచ్చారు? ఏం తెలియనట్టుగా అడిగాడు. ఈరోజు వర్షిణి పుట్టినరోజురా, గుళ్ళో కనిపిస్తే తీసుకొచ్చానంది వసుమతి. అవునా, తన బర్త్డేనా అంటూ ఆశ్చర్యం నటిస్తూ, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే వర్షిణి గారు ఆమె కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ అన్నాడు ఇషాన్. ఎంత బాగా నటిస్తున్నాడు అనుకుంటూ, థ్యాంక్స్ అండి అంది వర్షిణి. ఇంతలో లక్ష్మి కాఫీ తెచ్చిచ్చింది. లక్ష్మి, ఈరోజు వర్షిణి పుట్టినరోజు, నువ్వు పాయసం ఇంకేదైనా స్వీట్ చేయి, లంచ్ కూడా ఉంటుంది అంది వసుమతి. ఆ మాట విన్న వర్షిణి, అయ్యో వద్దా ఆంటీ, నాకు ఆఫీస్లో పనుంది, చాలా బిజీగా ఉన్నాను, వదిన కూడా ఏదో చేస్తోంది, మీరు ఇంకేం చెయ్యకండి, నాకు టైం అవుతోంది అంది వర్షిణి. పుట్టినరోజు కూడా ఆఫీస్ ఏంటమ్మా, సంతోషంగా గడపక అంది వసుమతి. చెప్పాను కదా ఆంటీ, చాలా వర్క్ ఉంది, అయినా నేను చిన్నపిల్లనా, వాళ్ళు కూడా స్కూల్స్కి వెళ్తున్నారు అంది వర్షిణి. పిల్లలు స్కూల్లో చాక్లెట్స్ పంచాలని హుషారుగా వెళ్తారు, నువ్వెందుకమ్మా వెళ్ళడం, సంతోషంగా గడపక, రోజు ఉండే పనేగా అంది వసుమతి. నేను కూడా ఆఫీస్లో పంచుతాలే ఆంటీ నవ్వుతూ అంటూ, వర్క్ పెండింగ్లో పెడితే ఇబ్బంది అవుతుందా ఆంటీ, అనుకున్న టైంకి ప్రొడక్ట్ లాంచ్ చేయాలి కదా అంది. సరే అమ్మా అంటూ, లక్ష్మి త్వరగా పాయసం చేయి, అలాగే స్వీట్ ఏదైనా అంది వసుమతి. వద్దా ఆంటీ అన్నా కూడా వినలేదు. వసుమతి కూడా సహాయం చేయడానికి కిచెన్లోకి వెళ్ళింది. సంతోష్ గారు బాబుతో బిజీ అయిపోయారు. ఇషాన్ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుని ఆమెనే చూడసాగాడు. అతను అలా చూస్తూ ఉంటే వర్షినికి చాలా ఇబ్బందిగా అనిపించింది. అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలనున్నా సంతోష్ గారి ముందు బాగుండదని అలాగే కూర్చోక తప్పలేదు వర్షిణికి. అతని చూపులు తాకుతుంటే అసహనంగా కదిలింది. కానీ ఇషాన్ గమనిస్తేగా, తనకెంతో ఇష్టమైన గులాబీ రంగు చీర ఆమె ఒంటి రంగులో కలిసిపోయి అందంగా ఉంది. అభ్యంగన స్నానం చేసింది. తడిపొడిగా ఉన్న కురులను క్లిప్తో బంధించిన కొన్ని అల్లరి వెంట్రుకలు మాత్రం వాటి నుండి విడివడి నుదుటి మీద నాట్యం చేస్తున్నాయి. వర్షిణి వాటిని వెనక్కి తోస్తున్నా ఆమె మాట వినడం లేదు. కనుబొమ్మల మధ్య మెరుస్తున్న కుంకుమ బొట్టుతో, మెడలో తాళి, నల్ల పూసలు సింపుల్గా, అదే టైంలో ఎలిగెంట్గా ఉన్న నెక్లెస్తో చూపు తిప్పుకొనివ్వడం లేదు. రోజూ చూస్తున్న మొహమే కదరా బాబు, కొత్తగా నా మొహాన్ని ఏమైనా కోతులు ఆడుతున్నాయా చిరాగ్గా అనుకుంటూ అతని దృష్టి మళ్లించాలని, ఇంత తీరిగ్గా ఉన్నారేంటండి, మీకేదో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉందన్నారు అంది వర్షిణి. ఆ మాటతో ఇషాన్ ఉలిక్కిపడి, నేనేమన్నా ప్యూన్నా ముందు వెళ్ళి ఆఫీస్ తీసి అన్నీ క్లీన్ చేయడానికి,
ఇంకా టైం ఉంది, వెళ్తాను. ఆమె ఎందుకలా అడిగిందో అర్థమై కొంటిగా నవ్వాడు ఇషాన్. కొడుకు మాటలకు సంతోష్ గారు కూడా నవ్వారు. పరువు పోగొట్టుకున్నావు కదే వర్షిణి అంటూ తను దాన్ని తిట్టుకోవడమే కాక ఇలాంటి సటైలని బాగా వేస్తాడు అంటూ అతను లోపల తిట్టుకుంది వర్షిణి. త్వరగా ఆంటీ ఆ పెట్టేదేదో పెట్టేస్తే మింగిపోతాను. ఈయన గారి చూపులను తట్టుకోవడం నా వల్ల కాదు అనుకుంది వర్షిణి. అవునరా ఇషాన్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో వాళ్ళని ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నావా? అసలే ఆ లక్ష్మణ్ రావు, ఆ భూషణం ప్రసాద్ కాచుకుని ఉన్నారు. ఏం చేస్తావో ఏంటో. నువ్వు కాస్త శ్రద్ధ పెట్టరా, నష్టాలు వస్తున్నాయి. ఈ కాస్మెటిక్స్ కంపెనీ బాగానే రన్ అవుతోంది కదా, రోజు అక్కడికి వెళ్ళడం ఎందుకురా, మన ఫార్మాకి వెళ్ళు అన్నారు సంతోష్. ఈ కంపెనీ కొత్త కదా డాడీ, నా దారిలోకి రావడానికి కాస్త టైం పడుతుంది. అందుకే దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను, దానికోసమే కృషి చేస్తున్నాను. వన్స్ అది నాది అయ్యిందంటే నాకు ఇంకే బెంగా ఉండదు. వర్షిని చూస్తూ నర్మగర్భంగా అన్నాడు ఇషాన్. అతను అన్న మాటలు వర్షినికి అర్థం కాలేదు. కంపెనీ గురించి అనుకుంది. ఏం చేస్తావో ఏంటోరా, నాకైతే తెలియదు. ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ సక్సెస్ చేస్తే ఇక మనకు తిరుగుండదు. ఈరోజే అన్ని రెజల్యూషన్స్ ఆమోదించేటట్టుగా చూడు. ఈ ఒక్క కంపెనీ వల్ల మన మిగతా కంపెనీల మీద కూడా ప్రభావం పడుతుందిరా. షేర్ వాల్యూ పడిపోతుంది. మొదట్లోనే కాస్త జాగ్రత్త వహించాలి. ఏం కాదులే అని నిర్లక్ష్యం వహిస్తే పుట్టి మునిగిపోతుంది అన్నారు సంతోష్. డాడీ, నేను చూసుకుంటాను, మీరు వర్రీ అవ్వకండి అన్నాడు ఇషాన్. చాలా జాగ్రత్తరా వాళ్లతో. కావాలనే వాళ్ళు అడ్డం పడుతున్నారు. చైర్మన్ సీట్ మీద కన్నేశారు. నేనుంటాననుకోని పక్కన. ఆ బ్యూటీ ప్రోడక్ట్ మీద దృష్టి తగ్గించి దీని మీద పెట్టు. అది మంచి లాభాలతోనే ఉంది. వర్షిణి కూడా ఉంది కాబట్టి తను చూసుకుంటుందిలే. నువ్వు కొంచెం ఇటు చూడరా. అసలు నాకేం అర్థం కావడం లేదు, మన కంపెనీలో ఏం జరుగుతుందో కూడా. ఈ మధ్య మనకు తెలియకుండా ఏవేవో జరిగిపోతున్నాయి సంతోష్ గారు అన్నారు. చైర్మన్ సీట్ వాళ్ళెలా ఆశిస్తారు డాడీ, మేజర్ వాటా మందే కదా కోపంగా అంటూ. అందుకే చెప్పాను డాడీ, వాళ్ళ షేర్స్ కూడా మనమే కొనేద్దామని అన్నాడు ఇషాన్. వాళ్ళు అమ్మితే కదరా అన్నారు సంతోష్. నేను ఏదో ఒక విధంగా కొనేస్తాను. వాళ్ళని కంపెనీ నుంచి పంపిస్తే గానీ బాగుపడదు కంపెనీ. అందుకే డాడీ, ఇలాంటి వాళ్ళ కంపెనీలో చేరనీయకూడదు అన్నాడు ఇషాన్. అప్పుడు బాగానే ఉన్నారు. ఇప్పుడే కంపెనీ గ్రోత్ అయింది కదా, వాళ్ళ కన్ను పడింది. దీని మీద పెత్తనం చేయాలని వాళ్ళ పన్నాగం అన్నారు సంతోష్. ఇక్కడెవరు చేతులు ముడుచుకుని కూర్చోలేదు. వాళ్ళ సంగతి నాకు వదిలేయండి డాడీ, నేను చూసుకుంటాను. ఏం జరిగినా మీరు మాత్రం కల్పించుకోకండి అన్నాడు ఇషాన్. వాళ్ళతో గొడవ పడకుండా జాగ్రత్తగా డీల్ చేయి అన్నారు. ఎవరికి ఎలా చెప్తే అర్థమవుతుందో వాళ్ళకి అలానే చెప్తాను, మీరు కల్పించుకోకండి సీరియస్గా అన్నాడు ఇషాన్. నువ్వేం చేసినా పర్వాలేదు, కానీ కంపెనీకి చెడ్డ పేరు రాకుండా మాత్రం చూడన్నారు సంతోష్. ఇంతలో వసుమతి వచ్చి రండి టిఫిన్ చేద్దాం అని పిలిచింది. అందరూ కలిసి డైనింగ్ హాల్కి వెళ్ళారు. ఇడ్లీ దోశతో పాటు ఇషాన్ కోసం సలాడ్, నట్స్, బాయిల్డ్ ఎగ్స్, పాయసం, పొంగల్, హల్వా ఉన్నాయి. వసుమతి వడ్డించడంతో మీరు కూడా కూర్చోండి ఆంటీ అంది. పర్లేదమ్మా, నేను తర్వాత చేస్తానందామె. మీరు కూర్చోండి ఆంటీ అని బలవంతం చేయడంతో వసుమతి కూర్చుంది. వర్షిణి ఒళ్ళో ఉన్న బాబు టేబుల్ మీద ఉన్న వాటిని అందుకోవాలని ఎగబడుతున్నాడు. ధ్రువ్, అల్లరి చేయకు కోపంగా అంది వర్షిణి. లక్ష్మి, కాస్త వాడిని తీసుకో అంది వసుమతి. లక్ష్మి బాబునెత్తుకుంది. కానీ వాడు మూత ముడుచుకుని తల్లివైపు కోపంగా చూస్తూ వాడి భాషలో ఊ అంటూ అరిచాడు. వాడి చేష్టలకు అందరూ నవ్వారు. పాయసం ఎలా ఉందమ్మా ఆతృతగా అడిగింది వసుమతి. చాలా బాగుంది ఆంటీ, మీరే చేశారా? అవునమ్మా. థ్యాంక్స్ ఆంటీ, నా కోసం శ్రమపడి చేశారంది. థ్యాంక్స్ ఎందుకమ్మా, నేను పరాయిదన్నా. ఈ పొంగల్ వేసుకో అని వడ్డించింది. టేస్ట్ చేసి బాగుందా ఆంటీ, ఇది నాకు చాలా ఇష్టం, అచ్చం మా మమ్మీ చేసినట్టే ఉంది. ఒక్క క్షణం తల్లి గుర్తొచ్చింది. తన మనసంతా బాధగా అయింది. ఇక నుంచి నన్ను మీ అమ్మని అనుకో, నీకేం తినాలనిపించినా నన్ను అడుగు, చేసి పెడతానంది. ఆ మాటకి నో అంటూ గట్టిగా అరిచాడు ఇషాన్. దాంతో అందరూ ఉలిక్కిపడి అతని వైపు చూశారు. బాబు అయితే జరుచుకుని ఏడుపు మొదలుపెట్టేశాడు. వర్షిణి వాడిని తీసుకుని బుజ్జగిస్తూ అతని వైపు కోపంగా చూసింది. కానీ అతను పట్టించుకోలేదు. వేదవా, పిల్లాడు జరుచుకునేటట్టుగా అరుపేంట్రా,
ఇప్పుడు ఏమైందని కోపంగా అంది వసుమతి. సంతోష్ గారు కూడా ఎందుకు అరిచావురా అని అడిగారు. మమ్మీ, నువ్వు నాకు మాత్రమే అమ్మవి, వేరే ఎవ్వరికి అమ్మవైనా నేను ఒప్పుకోను అంతే గట్టిగా అన్నాడు ఇషాన్. వారిని దీనికి ఇంతలా అరవాలా అంది వసుమతి. అవును, అమ్మ, పిన్ని, పెద్దమ్మ ఈ పిలుపులు తప్ప నువ్వింకేమైనా పిలిపించుకో అన్నాడు ఇషాన్. రేయ్, అమ్మ అనుకోగానే అయిపోతానేంట్రా అంది వసుమతి. అదంతా నాకు తెలియదు, నువ్వు అలా అనుకోమండం కూడా నాకు నచ్చలేదు. నువ్వు నాకు మాత్రమే అమ్మవి పంతంగా అన్నాడు ఇషాన్. పిచ్చోడివి ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? అయినా అలా అనుకుంటే తప్పేంట్రా కోపంగా అంది. కానీ ఈ మాటలు వర్షినికి అర్థమై నవ్వుకుంది. ఓనీలే ఆంటీ, తనకి ఇష్టం లేనప్పుడు ఎందుకు? మిమ్మల్ని ఆంటీ అని పిలుస్తున్నానుగా, ఏదైతే ఏముంది అంది వర్షిని. అది వర్షిని గారు, మీరు అలా ఫిక్స్ అయిపోండి. కావాలంటే ఆంటీని తెలుగులో అత్త అంటారు కదా, అలా పిలిచినా నాకు అభ్యంతరం లేదు అన్నాడు ఇషాన్. వర్షినికి అతని ఉద్దేశం అర్థమై చివ్వున అతని వైపు చూసింది. అతని పెదవులపై లీలగా నవ్వు కదలాడుతుంది. కొడుకు ప్రవర్తన విచిత్రంగా అనిపించింది భార్యాభర్తలిద్దరికీ. వీణ్ణి పిచ్చుకుక్క కలిసినట్లుందండి అంది వసుమతి. ఆ మాటతో వర్షినికి నవ్వు ఆగలేదు. వాళ్ళు ఏమనుకుంటారో అని కూడా లేకుండా చాలాసేపు నవ్వుతూనే ఉంది. ఆమెతో శృతి కలిపారు వసుమతి, సంతోష్. లక్ష్మి కూడా ముసిముసిగా నవ్వింది. దాంతో అతని మొహం ఎర్రబడింది. మమ్మీ అంటూ అరిచాడు. లేకపోతే ఏంట్రా పిచ్చరుపులు అంది. నావి పిచ్చరుపులు కాదమ్మా అన్నాడు ఇషాన్. మరేదో కొంపలు మునిగినట్లుగా అరుపులు ఏంట్రా అంది వసుమతి. నువ్వు నాకు మాత్రమే తల్లివి కావాలన్న స్వార్థం. నీ ప్రేమలో ఎవ్వరికీ భాగం పంచను. అది నువ్వు అర్థం చేసుకోవడం లేదు బాధ నటించాడు ఇషాన్. సర్లేరా, నేను నీకు మాత్రమే అమ్మని ఒప్పుకుంటున్నాను. కానీ నువ్వలా అరవకు, పిల్లడు జడుచుకుంటాడు. ఇప్పటికీ ఏడుస్తున్నాడు నీ గార్తో స్వరానికి అంది వసుమతి. దాంతో పళ్ళు నూరుకుంటూ తల్లివైపు చూశాడు ఇషాన్. నా వైపు చూస్తావేంట్రా, తిను అంది. వషి నవ్వు ఆపుకోలేక సతమతమవుతోంది. నా బాధ నీకు నవ్వులాటగా ఉందా? నాకేదో ఒకరోజు దొరక్కపోవు, అప్పుడు చెప్తాను నీ పని. వషిని వైపు చూస్తూ కోపంగా అనుకున్నాడు ఇషాన్. కానీ అతను పట్టించుకోకుండా టిఫిన్ తినసాగింది. అందరూ టిఫిన్ ముగించి హాల్లోకి వచ్చారు. ఇక నేను వెళ్తానా ఆంటీ, నాకు టైం అవుతోంది అంది వర్షిని. ఒక్క నిమిషం ఉండమ్మా అంటూ తమ రూంలోకి వెళ్ళి శారీ కవర్తో వచ్చింది. ఎందుకు ఆగమందా అనుకుంటున్న వర్షిని వసుమతి చీర చేతిలో పెట్టడంతో ఏంటా ఆంటీ కంగారుగా అంది. నీ పుట్టినరోజని తెలియదు కదా వర్షిని, ముందు చెప్పుంటే గిఫ్ట్ కొనేదాన్ని. ఇంట్లో ఈ శారీ మాత్రమే ఉంది, నీకు నచ్చుతుందో లేదో మరి అంది వసుమతి. అయ్యో నాకు వద్దా ఆంటీ, మీరు బ్లెస్సింగ్స్ ఇచ్చారు, మంచి టిఫిన్ పెట్టారు, అది చాలా ఆంటీ అంటూ శారీ ఇచ్చేయబోయింది. వర్షిని, నువ్వు తీసుకోవాల్సిందే, ఇది పెద్దవాళ్ళ చీర కాదమ్మా, నీ వయసు వాళ్ళదే. మొన్న మధ్య కంచుకు వెళ్ళినప్పుడు అక్కడ పట్టు చీరలు బాగుంటాయని నాకు తీసుకుంటూ నాకు రాబోయే కోడలికి బాగుంటాయని ఓ 4 చీరలు తీసుకున్నాను. అందులోదే నీకు ఇస్తున్నానంది వసుమతి. అయితే అస్సలు వద్దా ఆంటీ, మీ కోడల కోసం తీసుకున్నది నాకెందుకు? మీకు మరీ నాకు ఏదైనా ఇవ్వాలని ఉంటే తర్వాత కొనిద్దురంటూ తీసుకోవడానికి అస్సలు ఇష్టపడలేదు. ఇషాన్ ఆమె వైపు కోపంగా చూస్తున్నాడు. నువ్వే కదే కోడలివి, నీది నీకే ఇస్తుంది, తీసుకోవడానికి ఏం మాయరోగం? లోపల తిట్టుకున్నాడు ఆమె ఇషాన్. నువ్వు తీసుకోకపోతే నేను చాలా బాధపడతాను వర్షిని, ఈ చీర నీకోసమే రాసిపెట్టినట్టుంది, అందుకే నీ చేతికొస్తోంది. మా కోడలికి ఇంకా కొంటానులే, వీడికి పెళ్లి కుదిరినప్పుడు సంగతి అని బలవంతం చేసింది వసుమతి. వర్షినికి ఏం చేయాలో పాల్పోలేదు. ఈ చీర తీసుకునే అర్హత తనకుందా? ఎంతో ముచ్చటగా కోడల కోసమని తీసుకున్నారు. మీ కోడలు నేనే అని చెప్పలేను, మిమ్మల్ని మోసం చేస్తున్నాను. నాపై మీరు ఎందుకింత ప్రేమ పెంచుకొని నన్ను ఇరకాటంలో పడేస్తున్నారు బాధగా అనుకుంది. వర్షిని చూసిన వసుమతి, కోడలి చీరను సందేహిస్తున్నావా అని అడిగింది. అలాంటిదేం లేదు, నేను నీ మేనత్తగా ఇస్తున్నాను అనుకో, అప్పుడు ఏ బాధ ఉండదు అంది వసుమతి. ఆవిడ అలా అనేసరికి ముందు షాక్ అయినా ఆవిడ ప్రేమకు చలించిపోయింది. తీసుకోమ్మా అన్నారు సంతోష్ గారు. థ్యాంక్స్ ఆంటీ అంటూ తీసుకుంది. వసుమతే కాదు, ఇషాన్ కూడా సంతోషించాడు దానికి. ఇదేదో శుభసూచకంగా అనిపించింది అతనికి.
ముందు ముందు జరగబోయేది తెలియక. ఆమె లోపలికి వస్తుండగా కీర్తి బయటకొచ్చింది. ఏంటి వర్షిణి ఇంతసేపు అయింది, ఏమైందా అని భయపడుతున్నాను అంది కీర్తి. సారీ వదిన, ఫోన్ చేయడం మర్చిపోయాను. గుళ్ళో వసుమత ఆంటీ కనిపించారు. నా పుట్టినరోజును తెలియడంతో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పాయసం పొంగల్ వండి పెట్టారు. తినే వరకు వదలలేదు. ఈ శారీ కూడా ప్రజెంట్ చేశారు. ఎంత వద్దన్నా వినలేదు అంది వర్షిణి. పిన్నికి నచ్చితే అంతే, ఏం పర్వాలేదు. నాకు పిల్లలకు కూడా పుట్టినరోజున గిఫ్ట్స్ ఇస్తుంటారు. ఇందులో ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదు. ప్రేమగా ఇచ్చినప్పుడు కాదనకూడదంటూ. అయ్యో, అయితే నేను చేసింది తినవా నీరసంగా అంది కీర్తి. అయ్యో అదేం లేదదినా, మీరు నా కోసం ఇంత కష్టపడి చేస్తే నేను తినకుండా ఉంటానా? బాక్స్లో పెట్టివ్వండి, లంచ్లో చేస్తానులే నవ్వుతూ అంది. సరే నేను తెస్తాను, ఈలోపు నువ్వు రెడీ అవ్వు, ఆఫీస్కి వెళ్ళాలిగా అంది కీర్తి. పైకొచ్చిన వర్షిణి బాబును రాగిణికిచ్చి బెడ్రూమ్లోకి వెళ్ళి శారీ వార్డ్రోబ్లో పెట్టి బాబు ఫుడ్ ప్రిపేర్ చేసింది. వాడికి తను చేసిన ఫుడ్ తినిపించి క్లీన్ చేసి వాడిని నిద్రపుచ్చడానికి ప్రయత్నించింది. కానీ వాడు నిద్రపోలేదు. రే పడుకోరా బాబు, నేను వెళ్ళేటప్పుడు ఏడ్చి గోల చేస్తావు. తెల్లవారుజామున లేచావు కదరా, నిద్ర రావడం లేదా విసుక్కుంది. బాబు మీరు వెళ్ళే వరకు పడుకోడు అమ్మాయి గారు, మీరు వెళ్ళి రెడీ అవ్వండి అంది రాగిణి. రెడీ అవ్వడం ఏం లేదులే రాగిణి, ఇక వీడు నిద్రపోడు, నేను బయలుదేరుతానంది. ఇంతలో కీర్తి వచ్చింది. వర్షిణి ఇదిగో క్యారేజ్, కొంచెం కూడా మిగల్చకుండా తిను అంది కీర్తి. బాబోయ్ వదినా, ఇంత పెద్ద క్యారేజ్నా, ఏం పెట్టావు అంది. ఏముంది, పాయసం, హల్వా, చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, సాంబార్, పెరుగు చట్నీ అంతే. టైం లేదుగా, ఇవే చేశాను. రాత్రికి బ్రహ్మాండంగా చేస్తాను అంది కీర్తి. ఇవే ఎక్కువ, చాలు దినా, రాత్రికి ఏ పని పెట్టుకోకు అంది వర్షిణి. రాగిణి నువ్వు కూడా కిందకురా, నీకు కూడా ఇస్తాను అంది కీర్తి. ఏదైనా విశేషమా అమ్మా, అమ్మాయి గారు కూడా కొత్త చీర కట్టుకున్నారు అంది రాగిణి. వర్షిణి పుట్టినరోజు అంది కీర్తి. మరి చెప్పలేదే అమ్మాయి గారు అంటూ హ్యాపీ బర్త్డే అంటూ విష్ చేసింది. థ్యాంక్స్ రాగిణి అంటూ టైం అయింది వెళ్ళొస్తాను అని కొడుకుని ముద్దు పెట్టుకుని క్యారేజీ తీసుకుని వెళ్ళింది. వాడెప్పట్లాగే ఏడుపు మొదలుపెట్టాడు. అబ్బా వీడికి ఇంకా అలవాటు కాలేదు, రోజూ ఏడుపే అనుకుంది వర్షిణి. వర్షిణి వెళ్ళేసరికి అప్పటికే స్టాఫ్ అందరూ వచ్చేశారు. ఈరోజు ఇషాన్ ఎలాగో రాడు, హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు అనుకుంటూ పనిలో పడింది. మరి కాసేపటికి స్టాఫ్ అందరూ వచ్చి ఆమె పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఆమె ఆశ్చర్యంగా నా పుట్టినరోజు మీకెలా తెలుసు అని అడగబోతుండగానే థ్యాంక్ యూ మేడం, మీ బర్త్డే సందర్భంగా మా అందరికీ ట్రీట్ ఇస్తున్నందుకు, అలాగే స్వీట్స్ కూడా చాలా బాగున్నాయి అన్నాడు అందులో ఒకతను. దాంతో వర్షిణి మరింత అయోమయంగా మీరేమంటున్నారు అంటుండగా మహేష్ వచ్చి మీరు నాకు చెప్పారు కదా మేడం, ఈరోజు మీ పుట్టినరోజు మన స్టాఫ్కి లంచ్ అరేంజ్ చేయమని, చేశాను అన్నాడు మహేష్. అందరూ ఒక్కొక్కరుగా విష్ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను మీకెప్పుడు చెప్పాను లంచ్ ఏర్పాటు చేయమని సూటిగా చూస్తోంది వర్షిణి. మరి తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.